గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటిదని చెప్తాను. స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటిదంటే మినిమం డిస్టెన్స్ required for a driver to see an object, react and safely stop their vehicle before colliding it. స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటిదంటే ఒక రోడ్ ఉంది, ఒక రోడ్ మీద ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు దాని ముందట వచ్చే వెహికల్ని అది ఏమంటుందంటే ఆ డ్రైవర్ అనేవాడు, ఆ వెహికల్లా డ్రైవ్ చేసేవాడు దాని ముందట అంటే మినిమం కొంచెం దూరం ఉండగానే వాడు గమనించాలి అని ముందట ఏం వెహికల్ వస్తుందని అది గమనించి వాడు తొందరగా రియాక్ట్ కావాలి. ఆ వెహికల్కి ఈ వెహికల్ అనేది గుద్దకుండా ఉండడానికి అక్కడికక్కడనే వాడు రియాక్ట్ అవ్వాలి అని చెప్తుంది. అదే స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అన్నట్టు. అంటే ఆ వెహికల్ అనేది ముందరికి రాకముందే మనం ఎంత స్పీడ్గా వచ్చినా సరే మన బ్రేక్ వేసి స్లో డౌన్ తీసుకోవాలంటే వెహికల్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మనం బాగా స్పీడ్గా వచ్చినాం అనుకోండి, మన ముందు వెహికల్ ఏది వస్తుందో మనం గమనించకుండా వెళ్తే యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి. అట్లా యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే కొంచెం ఒక వెహికల్కి మనం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పక్కన మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వెహికల్కి దగ్గరగా ఇంకో వెహికల్ వెళ్ళకూడదు, కొంచెం డిస్టెన్స్ అయినా పాటించాలి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది వెహికల్కి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక వెహికల్ ఉంది, ఇది రోడ్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఇదేమో సెంటర్ లైన్, ఇక్కడ ఒక వెహికల్ ఉంది వెళ్తూ ఉంది, ఇక్కడ ఒక వెహికల్ ఈ పక్క వస్తుంది. వీడు ఏం చేయాలంటే ఈ వెహికల్ వెళ్ళే డ్రైవర్ గమనించాలి, ఇక్కడికి వెళ్ళి ఒక వెహికల్ వస్తుంది, ఇతను ఇలా కొలైడ్ కావద్దు అంటే ఇలా కొలైడ్ కాకుండా ఉండాలి, అంటే యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఇతను గమనించి తన స్పీడ్ని తక్కువ చేసుకొని బ్రేక్ వేసి తీసుకురావాలి. అదే స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటున్నాం. ఈ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్కి ఫార్ములా కూడా ఉంటుంది. ఒకటి ఫార్ములా వచ్చేసి ఎస్ఎస్డి ఫార్ములా వచ్చేసి ఏముంటాయంటే VT + V² 2GF + N/100. V అంటేనేమో స్పీడ్ ఆఫ్ వెహికల్, T అంటే రియాక్షన్ టైం, F అంటే ఫ్రిక్షన్ ఆఫ్ కోఎఫిషియెంట్, నెక్స్ట్ I అంటే స్లోప్ అన్నట్టు. G అంటే గ్రేడ్ ఆఫ్ రోడ్. It is the sum of lag distance traveled during reaction time and braking distance traveled while braking. అంటే lag distance అంటే ఏంటిదంటే ఒక వెహికల్ అనేది అది వెళ్తున్నప్పుడు ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి మధ్యలో కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే ఏంటిదంటే ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి, అప్పుడే మనం బ్రేక్ వేయాలి. బ్రేక్ వేసి ఆ వెహికల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల వెహికల్ అనేది ఇంకో వెహికల్కి కొలైడ్ అయ్యి యాక్సిడెంట్స్ అవుతాయి. అలా యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి మనం ఎప్పటికప్పుడు మన వెహికల్ని స్లో డౌన్ చేయాలి, ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు. ఓకేనా? స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి మధ్యలో మనం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే వెహికల్స్ అనేవి ఒకదానికి ఒకటి గుద్ది యాక్సిడెంట్స్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.